పాలక మండలి తిరుమలలో సమావేశం కానున్నారు. ఇటుక టీటీడీ బోర్డు సమావేశంలో 60 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చించనున్నారు. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజీ డోనర్ పాలసీపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. నేడు టీటీడీ పాలక మండలి తిరుమలలో అయితే సమావేశం కానున్నారు. టీటీడీ బోర్డు సమావేశంలో 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చించనున్నారు. ఇక 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పద్మ. ఈరోజు తీసుకున్నట్టయితే తిరుమల సంబంధించినటువంటి పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో వైకుంఠ ద్వారం నుంచి భక్తులంతా కూడా అనుమతి ఇచ్చేటువంటి దిశగా 10 రోజుల పాటు ఈ యొక్క దర్శనం ఏర్పాటు చేశారు. అయితే 10 రోజుల పాటు ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానంగా ఎవరైతే భక్తులు ఉంటారో వీళ్ళకంతా కూడా ఆన్లైన్ లో ఇప్పటికే 2 లక్షల పైసలకు టికెట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే 3 రోజుల పాటు ఇందులో విఐపి సిఫారసులు కూడా ఏవీ లేకుండా వస్తున్నటువంటి సామాన్య భక్తుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క 10 రోజుల పాటు దర్శన భాగ్యం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 60 ఎజెండాలతో ఈ రోజు తీర్మానాల మీద పాలక మండలి సమావేశము బిఆర్ నాయుడు చైర్మన్ అధ్యక్షతన జరగనున్నది. అయితే వైకుంఠ దర్శనం నుంచి చర్చించి అలాగే వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఎటువంటి తోపులాట్లు లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం పంపించే విధంగా అటు విజిలెన్స్ అటు టీటీడీకి సంబంధించినటువంటి ఈవో ఇక పాలక మండలి అంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఈ రోజు ప్రధానంగా చర్చించనున్నారు. అయితే 100 ఎకరాల్లో తీసుకున్నట్టయితే ఈ యొక్క దివ్య వృక్షాల ప్రాజెక్టు పేరుతో దీని మీద చర్చించున్నారు. ఇక కాటేజీ డోనర్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు డోనర్స్ పైన ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి జాగాల్లో కాటేజీ కట్టేటువంటి రీతిలో వాళ్ళ భాగం ఇచ్చి స్వామివారి దర్శనం ఏటా ఒకసారి పొందే విధంగా ఉన్నది. అయితే ప్రధానంగా దీంతో ఇప్పుడు మరింత ఎక్కువ మంది డోనర్స్ అవ్వడంతో దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారో కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈరోజు దాదాపు 60 అంశాల మీద సంబంధించి పలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఏర్పాటు చేయడం, అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏర్పాటు చేసేటువంటి విధంగా గతంలోనే దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం మొత్తం ప్రతి ఒక్క ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్నిటి రాష్ట్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దాని మీద కూడా ప్రధానంగా చర్చ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చర్చించుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.